హిందూపురం పార్లమెంట్ స్థానానికి పోటీకి సిద్ధమై ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ తనని వెళ్ళి పని చేసుకోమని చెప్పి పని ప్రారంభించిన తర్వాత ఆ సీటుని అసలు అడక్కపోవడం, అడిగినా తెలుగుదేశం ఆ తర్వాత ఇవ్వకపోవడం, ఆ తర్వాతన స్వామి పరిపూర్ణానంద ఈ వ్యవహారానికి విసిగిపోవడం, ఆయన్ని పోటీ చేస్తానని ప్రకటించడం, చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడటం, ఆయన పోటీ నుంచి వైదొలగమంటే వైదొలగనని తేల్చి చెప్పి ప్రజలకు ఒకసారి మాట ఇచ్చాక వెనక్కి వెళ్ళేది లేదని తేల్చి చెప్పడం, ఆయన చివరికి పార్లమెంట్ వదిలేసి అసెంబ్లీకే పోటీ చేస్తుంటాం. ఎందుకంటే తనను దెబ్బ కొట్టినటువంటి నేపథ్యంలో ప్రజల్ని పూర్తిగా పార్లమెంట్ తిరగలేను కాబట్టి అసెంబ్లీ వరకు తిరుగుతానంటూ హిందూపురం అసెంబ్లీ మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు అక్కడ మరి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం. అయితే ఇండిపెండెంట్గా వేసే ముందు రాజీనామా చేస్తానని ప్రకటించారు, కానీ ప్రస్తుతానికి రాజీనామా చేయలేదు. ఎందుకు అన్నటువంటి పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకా బీ ఫారం సబ్మిట్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఇంకా పార్టీ ఇస్తుందన్న నమ్మకంతో ప్రస్తుతానికి రాజీనామా చేయలేదు, ఇండిపెండెంట్గానే కొనసాగి ఈ లోపుగా బీ ఫామ్ ఇస్తే పార్టీ అంటే ఈ సీటు వరకన్నా బీ ఫామ్ ఇస్తే అప్పుడు పోటీ చేస్తానంటున్నారు. లేదంటే మరి విత్డ్రా చేసుకుంటారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇండిపెండెంట్గా అయితే కొనసాగుతానని ఆయన అయితే చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.